చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో పోలీసులు చెప్పిన మాటలు చూసిన తర్వాత ఈ వీడియోలు డెఫినెట్గా వారికి ఈ వీడియోల ద్వారా కొంత అనుమానం ఉంది. అంటే వారు అబద్ధమని చెప్పి నేను చెప్పలేదు అని పోలీసు చెప్తున్నారంటే ఆ వీడియోల పైన వారు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని కానీ లేదంటే అది నిజమనే రకంగా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమోహన్, కొన్ని మీడియా ఛానల్స్ అసలు ఆ వీడియోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. పోలీసులు కూడా ఆ వీడియోలు మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారని చెప్పి కొన్ని వార్తా కథనంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఆర్టీవీగా మీరు కూడా పోలీసులు మాట్లాడారు. పోలీసులు ఏం చెప్పారు? డెఫినెట్ గా ఈ వ్యవహారంలో మాత్రం కొన్ని మీడియా సంస్థలు కొన్ని కథనాలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని అవగాహన లేమి చాలా స్పష్టంగా కనపడుతుంది. కొన్ని మీడియా సంస్థలతో ఏదో ఒక ఛానల్ కి సంబంధించిన లేదు కొన్ని పత్రికలకు సంబంధించిన కథనాలలో ప్రధానంగా ఆ ప్రాంతపు ఐజీ అశోక్ కుమార్ పేరు మీదనే ప్రస్తావిస్తూ అశోక్ కుమార్ ఈ వీడియోలతో ఏవైతే బయటకు వస్తున్నాయో ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పి ఆయన పేరు మీదనే ఆ వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అశోక్ కుమార్ ఈ వీడియోలతో మాకేం సంబంధం లేదు, అసలుకి ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం అవుతుంది. కానీ ఇదే విషయాన్ని ఆర్టీవీ నిన్న నేరుగా కొందరితో మాట్లాడే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. అయితే అక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇలా స్పెక్యులేషన్స్ విపరీతంగా చేస్తున్నారు, దీనికి సంబంధించి కొంత సీరియస్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం. కానీ ఎందుకు ఇట్లా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు తమ నోటికి వచ్చిన స్పెక్యులేషన్స్ చేస్తున్నారు అనేది. అయితే కొందరికి కనీసం మినిమం అవగాహన కూడా లేకుండా ఈ వ్యవహారాలని నడుపుతున్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతోంది. అంటే ఈ చర్చలో కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగానే కొందరిని టార్గెట్ చేయాలనే ఒక దీంతోనే ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ ఈ వ్యవహారం మీద కొంత ఉన్నత స్థాయి వర్గాలలో కూడా కొంత చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఇటువంటి ఇది చేస్తున్నారు, మరి ఇంతకాలంగా గడిచిన 4 రోజుల్లో అవే వీడియోలతోనే వీళ్ళు కాలం చెలబాటు పెట్టారు కదా, అవే వీడియోలని ప్రసారం చేశారు, అవి పాస్టర్వే అని చెప్పుకుంటూ వచ్చారు. చివరి మూమెంట్ లో ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. బేసిక్ గా గడిచిన 4 రోజులుగా కృష్ణమోహన్, ఒకసారి మనం గతంలో నాగోల్ దగ్గర సవేరా వైన్ మార్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ ఓనర్ తో కూడా మాట్లాడించాము. ఆయన పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారన్న తర్వాత ఇది ప్రవీణ్ పగడాలనే విషయం తమకు అర్థమైంది. అంటే పోలీసు మా దగ్గరికి వచ్చి ఏదో ఫుటేజ్ చూపించమన్నారు, అప్పుడు ఎస్ ఈ వ్యక్తి మా దగ్గర కూడా వచ్చాడు కదా అని గమనించామంటూ ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది అని అంటే ఆ పోలీసులు వాటి వీడియోస్ని సేకరించారంటే అక్కడ పోలీసులు కూడా విషయాల పైన కొంత అవగాహన ఉండే ఉంటుంది. కానీ బయట కొన్ని మీడియా కథనాలు మాత్రం ఈ రకంగా విషయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఒకసారి అది కూడా విందాం మనం. పిక్చర్ ఒకసారి అది ప్లే చేయండి. నాగోల్ వైన్ మార్ట్ దగ్గర ఆ ఓనర్ మాట్లాడిన వీడియో. మనం నాగోల్లోని సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర ఉన్నాం. అసలు ప్రవీణ్ గారు ఇక్కడికి 24 తారీఖు వచ్చారని తెలుస్తుంది. అసలు ఆయన ఇక్కడ లిక్కర్ మార్ట్కి వచ్చారు, ఏమేమి కొన్నారు అనే విషయంపై మనము లిక్కర్ మార్ట్ సంబంధించిన మనోహర్ అనే వ్యక్తి ఉన్నారు, అతను ఏం చెప్తారో అని విందాం. లోపలికి వెళ్ళి తోటి మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు మనకి లిక్కర్ ప్రవీణ్ గారికి అమ్మింది ఈ మనోహర్ గారే. ఈ మనోహర్ గారు మాటలోనే విందాం. అసలు ఏమేమి తీసుకున్నారండి మీ దగ్గర, ఏంటి? మా దగ్గర 2 బకాడి రమ్ తీసుకున్నాడు, 1 జైసల్మర్ జిన్ తీసుకున్నాడు, 2 బడ్వేర్ మ్యాగ్నమ్ టిన్స్ తీసుకున్నాడు. ఈ 2 తీసుకున్నాడు, ఇది 1 జిన్, ఇంకా 2 బడ్వేర్ టిన్స్ తీసుకున్నాడు. 110 సార్, ఇది 220, ఇది 340, అవి 380, 2 టిన్లు 380, మొత్తం 940 బిల్ అయింది. కవర్ తో చార్జ్ చేసుకుని 950 తీసుకున్నాం మేము. అంటే ఇది జిన్ ఈ 2 టిన్స్. దీని టోటల్ బిల్ ఎంత అయింది? 950 అయింది సార్ బిల్ మొత్తం. టోటల్ 950 మాకు పే చేశాడు, బిల్ ఇచ్చేస్తాం. మీరు ప్రవీణ్ గారిని ఇలా గుర్తించారు ఇంతకు? అంటే మా దగ్గరికి సీసీ ఫుటేజ్ కోసం వచ్చినప్పుడు ఆయన వేరే వీడియోలు చూసి మేము ఆయనను గుర్తించాం, అంతే తప్ప మాకు ఇంతకుముందే తెలియదు. ఇంతకుముందు అక్కడ వేరే ఇప్పుడు చూసిన ఇన్వెస్టిగేషన్కి వచ్చిన పోలీసు వాళ్ళు వచ్చారు, సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, ఆ ఫుటేజ్ లో చూసిన వ్యక్తి ఆయన చెప్పి మేము గుర్తుపడినాం అంతే.
రైట్ కృష్ణమోహన్, ఇది ఆ వైన్ మార్ట్ ఓనర్ మాట్లాడింది. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత అప్పటి వరకు మాకు ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ వ్యక్తి అయితే మా దగ్గరికి వచ్చాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ దగ్గర జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతోంది. సో దీన్ని బట్టి పోలీసులు ఇది అబద్ధం అని మేము ఎక్కడా చెప్పలేదు అనడంలో అర్థమైంది అంటే అది నిజమైనట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఏం చెప్తారు? సాధారణంగా ఈ వ్యవహారంలో మనోజ్, ఒకటి అతను చనిపోయి మరుసటి రోజు పోలీసులు చూసేంత వరకు కూడా ఎవరికి ఇతను పాస్టర్ ప్రవీణ్ అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. బేసిక్ గా మార్నింగ్ అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రాజమండ్రిలో రాత్రి 11 గంటల వరకు వెళ్లేంత వరకు కానీ 11 గంటల వరకు అతను చనిపోయేంత వరకు పోలీసులు వచ్చి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు ఇతను అని చెప్పి సెల్ ఫోన్ అతను పక్కన ఉంటే ఆ సెల్ ఫోన్ ని ఆన్ చేసి అప్పుడు రామ్మోహన్ అనే వ్యక్తితో ఫస్ట్ కాల్ రామ్మోహన్ అనే వ్యక్తితో మాట్లాడితే ఆ డైల్ లిస్ట్ లో ఉంది కాబట్టి అతనితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాతనే ఇతను పాస్టర్ ప్రవీణ్ అని రామ్మోహన్ చెప్పేదాకా కూడా పోలీసులకు తెలియదు. అప్పుడు తమ కుటుంబ సభ్యులకి అందరికీ వీళ్ళు ఫోన్ చేశారు. దీంట్లో సీసీ కెమెరాల్లో కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంకుల్లో కావచ్చు, లేకపోతే మద్యం షాపుల్లో కావచ్చు, కారులో కింద పడిపోయినప్పుడు కావచ్చు, లేదు విజయవాడలో ఎస్ఐకి కావచ్చు, ఎక్కడ కూడా ఇతను పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. కారణం ఒకటే, ఆయన పూర్తిగా కూడా మాస్క్ వేసుకొని ఉన్నారు, తర్వాత హెల్మెట్ పెట్టుకున్నారు, పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. అయితే మొన్నటి నుంచి కూడా కొన్ని ప్రభుత్వ ఛానల్స్ కావచ్చు, కొన్ని పత్రికా లెక్కలు ఈ వ్యవహారాలన్నీ కూడా క్లియర్ గా చెప్పాయి. సో పలానా టైంలో ఇవన్నీ జరిగింది, పలానా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ కి సీసీ ఫుటేజ్ ఇదే కారణాలు, దీనికి సంబంధించి వ్యవహారాలంతా కూడా జరుగుతున్నాయని ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్పారు. అయితే కొంత అవగాహన లేని కొంత వ్యవహారం కొన్ని ఛానల్స్, లేదు కొంత ఈ వ్యవహారంలో సంబంధం లేని కొంత ఏదో మీడియా కథనాలను పట్టుకొని వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కావచ్చు, అందుకే దిశగా కూడా నిన్న పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, బాబు మీకు పూర్తిగా అవగాహన ఉంటే వార్తలు వేయండి, లేకపోతే అనవసరమైన మీ రేటింగ్ల కోసమో లేకపోతే మీ పిచ్చి వ్యవహారాల కోసమో మీ వ్యవహారాన్ని నడపద్దు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాయి. అయితే కొందరు పనిగట్టుకొని వీటి మీద చెయ్యాలి, దీని మీద ఏదో ప్రార్థాంతం చేయాలి, ఎవరినో టార్గెట్ చేయాలి, ఇంకొకటి ఎవరినో బెదిరించాలి అని అనుకునే ప్రయత్నాలు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తే తర్వాత జరిగే పరిణామాలకి వాళ్లే నవ్వుల పాలవుతారు. దీంట్లో వేరే ఇష్యూస్ చెప్తే ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఏకంగా ఐజీ ఫోటో పెట్టి ఐజీ అశోక్ కుమార్ తోనే మాట్లాడుతూ అశోక్ కుమార్ ని ఇటు చెప్పాడని చెప్పి వార్తలు వేస్తున్నారు. అశోక్ కుమార్ గారు అసలు అటువంటి వ్యక్తి కూడా కాదు, చాలా హానెస్ట్ ఆఫీసర్. ఆయన చాలా సిన్సియర్ గా పనిచేస్తారు, చాలా కాలంగా ఆయన పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి, చాలా హార్ట్ఫుల్ గా పనిచేసే వ్యక్తి అతను. ఎక్కడ కూడా ఏసీబీలో కావచ్చు, లేకపోతే సిఐడిలో పనిచేసిన ఎక్కడ ఒక చిన్న మచ్చలేని వ్యక్తి. సో అతని మీదనే కొన్ని కథనాలు నడిపే ప్రయత్నం చేశారు. బట్ చూడాలి మరి పరిస్థితులు, పోలీసులు, ఉన్నతాధికారులు దాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కొంత ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంలోనే వాళ్ళు ఈ ఆహారాలన్నీ కూడా నడుపుతున్నారేమో అని అర్థమవుతుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, సో పోలీసులు అవి నిజాలు కాదు, అవి అబద్ధాలు కాదు అని ఎక్కడ కూడా ఇంతవరకు స్పష్టం చేయలేదు. కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఈ రకంగా వార్తా కథనాలను చక్కర్లు కొట్టించడంలో నిమగ్నమైన నేపథ్యంలో కొంత ప్రజలు కూడా తప్పుదో పడుతున్నారు. ప్రజల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కూడా పోలీసు సంప్రదించింది. పోలీసులతో మాట్లాడించినప్పుడు ఆ వీడియోలో అబద్ధమని మేము ఎక్కడా చెప్పలేదు అని చెప్పుకొచ్చారు. అయితే అంతకంటే ముందు పోలీసులతో అటు ఎల్బీ నగర్ సంబంధించి నాగోల్ వైన్ మార్ట్ దగ్గర కానివ్వండి, తర్వాత ఇంకో చోట దగ్గర ఎల్లూరు దగ్గర 2 చోట్ల కూడా పోలీసులు విచారించారు.